ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. మే 7వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెలో 40,000 మంది కార్మికులు పాల్గొంటారని అన్నారు. సమ్మె నోటీసును ఇచ్చి 3 నెలలు అవుతున్న ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న వెల్లడించారు. ఇలా యూనియన్ల మీద ఆంక్షలు విధించి డిపోలలో కార్మిక వర్గం పైన విపరీతమైనటువంటి అణచివేతలకు గురి చేస్తున్నందున, వారు పడరాని బాధలు పడుతున్నందున, దిక్కుముక్కు లేని ఒక వ్యక్తుల లెక్క దినదిన గండం నూరేళ్ళ హౌస్గా బతుకుతూ విపరీతమైన పని భారాలతోని కార్మిక వర్గం అంతా అల్లాడిపోతుంటే, మరి వాళ్ళ నుంచి వచ్చినటువంటి డిమాండే మీరు వెంటనే సమ్మె డేటును ప్రకటించండి, మేము చచ్చిపోతున్నాము, మా సావులు కావాలన్నా మీరు సమ్మె చేస్తారా అనే స్థాయిలో మరి కార్మిక వర్గం అంతా రగిలిపోయి, మరి వారి నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం మేరకే ఈరోజు విధిలేని పరిస్థితిలో సమ్మెకు మేము సిద్ధంగా మే 7వ తారీఖు నాడు సమ్మెకు పోవడానికి మరి నిర్ణయం చేయడం